ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. వాళ్ళ 106వ వీడియో మీ ముందుకు వస్తుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉంటున్నాయండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే డైలీ ఒక 5 to 10 మినిట్స్ అయితే మీరు కేటాయించండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు వివిధ సబ్జెక్టుల నుండి ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్ వీడియోస్ కూడా ఇదే సిరీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు డిఎస్సి కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎందుకంటే భవిష్యత్తులో మే తర్వాత చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి మీరు ఇప్పటి నుండే ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసి వీలైతే ఆ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నవారు ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, స్పేస్ స్టేషన్ అంటే ఏమిటి? మీరు చాలా సందర్భాల్లో చదివి ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకి సపరేట్ స్పేస్ స్టేషన్ ఉంది, టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో భారత్ కూడా ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించబోతుంది. ఇంతకీ స్పేస్ స్టేషన్ అంటే భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద మానవ నిర్మిత నిర్మాణాన్ని మనం స్పేస్ స్టేషన్ అంటున్నాం. వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో అంతరిక్షంలో నివసించడానికి, అక్కడ పనిచేయడానికి, అంతరిక్ష అన్వేషణకు, పరిశోధనకు ఈ స్పేస్ స్టేషన్ అయితే రూపొందించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో మనకి అమెరికా కావచ్చు, కొన్ని యూరోపియన్ యూనియన్ వీళ్ళంతా కలిసి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే మనకు నిర్మించడం జరిగింది. దాంట్లోకి చాలాసార్లు వ్యోమగాములు వెళ్తూ వస్తున్నారు. పరిశోధనలు కావచ్చు, ఇతర అన్వేషణల కోసం అయితే దాన్ని వినియోగించుకుంటున్నారు. ఇండియా కూడా భారత్ స్పేస్ స్టేషన్ని నిర్మించబోతుంది త్వరలో. దానికోసమే డాకింగ్ ప్రక్రియనైతే మనం చేపడుతున్నాం. అంతరిక్షంలో ఆల్రెడీ డాకింగ్ సక్సెస్ఫుల్గా మనం విజయవంతంగా మరి జనవరి 16 ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇస్రో డాకింగ్ను పూర్తి చేసినట్టయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి. ఇది విజయవంతమైంది కాబట్టి మనం కూడా భవిష్యత్తులో వ్యోమనౌకల్ని అనుసంధానం చేయడము, ఇతర ఖగోళ పరిశోధనకు సంబంధించి చాలా కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. మొట్టమొదట ఎవరు తయారు చేశారు? కొన్ని సందర్భాలలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మనం అప్పటిదాకా చూడని వినని ప్రశ్నలు తారసపడతాయి. ఓకే, మరి దీన్ని ఓఆర్ఎస్ని తయారు చేసింది మనకు దిలీప్ మహాలనాబిస్ అని గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. మూడో క్వశ్చన్, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏ వ్యాధితో బాధపడ్డాడు? స్టీఫెన్ హాకింగ్ ఇప్పుడు మన మధ్యలో లేడండి, కానీ ప్రపంచంలో ప్రముఖమైనటువంటి భౌతిక శాస్త్రవేత్త. బ్లాక్ హోల్స్ మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితమై ఈ ప్రపంచంలో అనేక ఆవిష్కరణలకు బీజం వేసినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్. ఎమియోట్రోఫిక్ లాటరల్ స్క్లిరోసిస్ ALS అనే ఒక మోటార్ న్యూరాన్ డిసీజ్తో మరి జీవితాంతము చక్రాల కుర్చీకే మరి పరిమితం కావడం జరిగింది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగడం కూడా జరిగిందండి. ఎందుకంటే అభ్యర్థులు కాన్సన్ట్రేషన్ చెయ్యరు ఇలాంటి వాటి మీద. చాలా అరుదుగా వచ్చే జన్యుపరమైన డిసీజ్. క్వశ్చన్ నెంబర్ 4, అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానంపై పరిశోధనల కోసం ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టింది? వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్, దీన్ని క్రాప్స్ అంటాము. సో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో మనం విజయవంతంగా ఒక అలసంద మొక్కనైతే మనము మొలకెత్తించడం జరిగింది. అలసంద విత్తనాలు మీరు రీసెంట్గా చదివినారు, ఆకులు కూడా వేసింది. మనం డిసెంబర్ 30, 2024 ఇస్రో ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ద్వారా అంతరిక్షంలో మొదటిసారిగా అలసంద విత్తనాలను అయితే మరి మొలకెత్తించడం జరిగింది. ఆ ప్రయోగం పేరే మనకి క్రాప్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్. క్వశ్చన్ నెంబర్ 5, రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 5,000 నగదు ప్రోత్సాహం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొని వచ్చింది? వెరీ ఇంపార్టెంట్ అండి. గుడ్ సమారిటన్ పథకం ద్వారా 5,000 నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. కానీ ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే అక్కడ అందుబాటులో ఉంటారో వాళ్ళైతే తరలించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్గా ఎవరు పనిచేశారు? GV మౌలాంకర్ లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్గా పనిచేయడం జరిగింది. లోక్సభ యొక్క మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ వచ్చేసి మనకు అనంత శయనం అయ్యంగార్. లోక్సభకి మొట్టమొదటి మహిళా స్పీకర్ వచ్చేసి మీరా కుమార్, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ స్టాక్ జీకే అండి. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి భారతరత్న అనేది. 1954 జనవరి 2న అప్పుడు రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
అవార్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మనం పద్మ అవార్డ్స్ అని కూడా అంటాం. దీంట్లో మీకు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇది ఆర్డర్ అండి. హయ్యెస్ట్ అవార్డు వచ్చేసి దీంట్లో భారతరత్న. మరి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తులకైతే ఈ అవార్డును ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఇక భారతరత్న అవార్డు అందుకున్న వారికి రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికెట్తో పాటు రావి ఆకు ఆకారంలో తయారు చేసిన కాంస్య పతకాన్ని ప్రదానం చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కాంస్య పతకంపై ముందు భాగంలో సూర్యుని యొక్క చిత్రం, ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఫోకస్ చేస్తారు ఇలాంటి కాన్సెప్ట్ మీద. సూర్యుని యొక్క చిత్రం ముందు భాగంలో, వెనుక భాగంలో 3 సింహాల ముద్ర ఉంటుంది. దీనిని మనము కోల్కత్తాలోని అలీపూర్ మింట్లో తయారు చేస్తారు. ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావచ్చండి, రిమోట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకని మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. భారతరత్న అవార్డు అందుకున్న వారికి ఎలాంటి నగదు పారితోషికం ఉండదు, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1834లో లార్డ్ మెకాలే నేతృత్వంలో భారతదేశంలో మొట్టమొదటి న్యాయ కమిషన్ లేదా లా కమిషన్ అయితే ఏర్పాటు చేశారు భారతదేశంలోని చట్టాలను క్రోడీకరించడానికి. మరి 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ లా కమిషన్ అయితే 1834లో ఏర్పాటు చేశారండి. చాలాసార్లు ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మనకి రీసెంట్గా 23వ లా కమిషన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్కాయిస్ విస్తరించండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, సముద్రాలకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్, సునామీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే 1999లో హైదరాబాద్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCB ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1986లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉందండి. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మరీ 10 ప్రశ్నలు అయితే మీకు ఇస్తాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.